అప్డేట్స్ చూద్దాం. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలు సంభవించి పలు నివాస ప్రాంతాలను నీటముంచాయి. ఈ వరద విలయంతో ఇప్పటి వరకు 43 మంది చనిపోయారని సమాచారం. మరో 20 మందికి పైగా గల్లంతయ్యారని తెలుస్తోంది. వారి కోసం రెస్క్యూ టీం తీవ్రంగా గాలిస్తోంది. వర్షాల కారణంగా టెక్సాస్ రాష్ట్రంలోని హంట్ ప్రాంతంలోని గ్వాలుడాలే నది ఉప్పొంగుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వరదల కారణంగా పలు ఇళ్లు నీట మునిగాయి. రోడ్లపై భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో రోడ్డుపై పార్కు చేసిన కార్లు నీటితో కొట్టుకుపోయాయి. ఆకస్మిక వరదలే ఇందుకు కారణమని, కనీసం ఆస్తులు కాపాడుకునే అవకాశం కూడా లేదంటున్నారు అక్కడి ప్రజలు. వరద ప్రవాహక ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ప్రజలను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు అధికారులు. వరదల్లో చిక్కుకున్న దాదాపు 800 మందికి పైగా ప్రజలను రక్షించారు. అయితే గ్వాడాలుడే నదీ తీరంలో ఉన్న క్రిస్టియన్ క్యాంపులో సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నారు. ఈ క్యాంపును వరదలు ముంచెత్తడంతో ఇందులో దాదాపు 23 నుండి 25 మంది పిల్లలు గల్లంతయ్యారు. ఫలితంగా ఈ బాలికల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వారి ఆచూకీ తెలిస్తే చెప్పాలంటూ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తున్నారు. మరోవైపు బాలికల కోసం అధికారులు తీవ్రంగా గాలింపు చేపట్టారు. పడవలు, హెలికాప్టర్ల సాయంతో గాలిస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ వైశాలి. అమెరికాలో ప్రకృతి వైపత్యం వచ్చింది. పెద్ద ఎత్తున భారీ వర్షాలు, మొత్తంగా తుఫాను బీభత్సంతో అల్లకల్లమవుతోంది. సో గతంలో ఎప్పుడు ఎరగని అంత వరద ఇప్పుడు అమెరికా టెక్సాస్ లో వదిలైంది. సో వరదల దాటికి టెక్సాస్ అతలాకుతలం అవుతుందని చెప్పవచ్చు. దాదాపుగా ఈ యొక్క ఉన్నటువంటి భారీ వర్షాలతో, తుఫాను బీభత్సంతో ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. సో అక్కడ ఉన్నటువంటి ప్రధాన నది అయినటువంటి గ్వాడలుపే నది కూడా ఒక్కసారిగా అనూహ్యంగా వరద ప్రవాహం నిమిషానికి పెరిగింది. కేవలం నిమిషాల వ్యవధిలోనే 26 అడుగుల సంబంధించినటువంటి వరద పెరిగింది, ఉధృతంగా ప్రవహించింది. దీంతో అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయాయి. సో ఎక్కడ పడితే అక్కడ ఆ వరదల దాటికి మొత్తంగా కూడా అతలాకుతలం అయిపోయాయని చెప్పవచ్చు. ఆ వరద ప్రవాహంలో కార్లు, మనుషులు కూడా కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడింది. సో ఇప్పుడు ఆ వరదల దాటికి టెక్సాస్ లో ఉన్నటువంటి ఒక అకాల వరదలకు, ఆ తుఫాను దాటికి దాదాపుగా 50 మంది పైగా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. సో అనేక మంది, ఒక 10ల సంఖ్యలో గల్లంతైనట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతం అక్కడ వేసవి కాల శిబిరం ముగించుకొని అక్కడ నుండి కొంతమంది అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే బాలబాలికలు కొంతమంది అక్కడ ఉన్నారు. సో వాళ్ళంతా కూడా వేసవి శిబిరంలో ఉన్న వారంతా కూడా ఈ టెక్సాస్ వరదల దాటికి గల్లంతైనట్టుగా తెలుస్తోంది. సో వారిలో ఈ మొత్తం 50 మంది దాకా మొత్తం మృతి చెందినట్టుగా మనకు ప్రాథమిక సమాచారం అంతా ఉంది. సో ఆ తుఫాను మొత్తంగా సెంట్రల్ టెక్సాస్ మీదుగా ఇప్పుడు ముందు కదులుతా ఉంది. సో మరికొద్ది రోజుల పాటు, రాబోయే 2-3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు టెక్సాస్ ను మొత్తం కూడా ముంచెత్తే పరిస్థితి కనపడతా ఉంది. సో ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి వాతావరణ శాఖ కూడా మొత్తం అలర్ట్ చేస్తా ఉంది. సో 2-3 రోజులు చాలా అత్యంత కీలకమని చెప్పేసి, ఇంతకు మించి అంటే గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలు కావచ్చు, వరదలకు మించి ప్రమాదం పొంచి ఉంది. సో లోతట్టు ప్రాంతాలకు ఖచ్చితంగా అలర్ట్ గా ఉండాల్సిందని చెప్పేసి ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి అధికార గణానికి హెచ్చరికలు జారీ చేసింది. సో దీంతో అప్రమత్తమయ్యారు. పెద్ద ఎత్తున ఎవాక్యుయేషన్ అక్కడ నుంచి మొత్తంగా కూడా సురక్షిత ప్రాంతాలకు తరలింపు ప్రక్రియ కొనసాగుతుందని చెప్పవచ్చు. సో మిస్టిక్ క్యాంప్ వేసుకొని మొత్తం ఎవరైతే ఈ శిక్షణ శిబిరం ఏర్పాటైందో అక్కడ మొత్తంలో వరద ముంచెత్తింది. దాదాపు అక్కడ సుమారు 1000 మందికి పైగా పిల్లలు అంటే వేసవి శిబిరంలో ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. సో వాళ్ళంతా కూడా ఇప్పుడు వరదల్లో చిక్కుకున్న పరిస్థితి కనపడుతూ ఉంది. సో నైట్ నిన్న ఒక్క రాత్రే దాదాపు 20 సెంటీమీటర్ల కుండపోత వర్షం కురిసింది, 20 సెంటీమీటర్లు. సో దీంతో అక్కడ ఎవరైతే ఈ యొక్క
మొత్తంగా కూడా టెక్సాస్ సంబంధించి అక్కడ ఏదైతే ఈ యొక్క సమ్మర్ క్యాంప్ ఉందో ఆ సమ్మర్ క్యాంపులో ఉన్న వాళ్ళంతా కూడా ఇప్పుడు వరదలో చిక్కున్నారు. అందులో కొంతమంది గల్లంతయ్యారు. మిగతా వారి పరిస్థితి ఏందని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులు టెన్షన్ పడుతూ ఉన్నారు. కొంతమంది గల్లంతైనట్టుగా సమాచారం అందుతా ఉంది. సో ఇంకా ఎవరైనా ఆ వరదల ప్రవాహంలో గల్లంతైన వారు కావచ్చు, లేకపోతే ఎవరైనా వరదలు చిక్కున్న వారిని సురక్షితంగా తరలించేందుకు అన్ని ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. ఇప్పటికే అక్కడున్నటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా రంగంలోకి దిగింది. పెద్ద ఎత్తున పడవలు కావచ్చు, హెలికాప్టర్ తోరి ఉన్నటువంటి బాధితులు వరదల్లో చిక్కున్న వారందరినీ కూడా సురక్షితంగా తరలించేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో టెక్సాస్ లోని కేర్ కౌంటీలో దాదాపుగా అక్కడ ఉన్నటువంటి ఒక 1000 మందిని ఈ వరదల తర్వాత రక్షించినట్టుగా తెలుస్తా ఉంది. సో సురక్షితంగా అక్కడ వాళ్ళందరినీ వరదల ముప్పు నుంచి తరలించినట్టుగా తెలుస్తా ఉంది. సో ఈ రోజు కూడా ఈ ఆపరేషన్ కొనసాగుతూ ఉంది. సో గల్లంతైన వారి జాడ తెలుసుకోవడం, అదే సందర్భంలో రాబోయే 2 రోజులు మరింత వరదలు ఉంటాయన్నారు. కాబట్టి అక్కడ ఎవరైతే ఇంకా టెక్సాస్ సంబంధించి ఈ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియా ఉందో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ముందు జాగ్రత్తగా హెలికాప్టర్లు కావచ్చు, మన పడవల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. సో ఇప్పటికే దాదాపుగా 15 హెలికాప్టర్లు, ఒక 18 డ్రోన్లను కూడా ఉపయోగిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సమీక్షిస్తున్నారు. సో వెంటనే త్వరితగతిన సహాయం అందించడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే అక్కడ ఏదున్నా వెంటనే అలర్ట్ చేయాల్సిందిగా ఇటు అక్కడ ఉన్నటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ కు చేశారు. సో ముందుగానే అవసరమైతే ఆర్మీని కూడా రంగంలోకి దించి వీలైనంత ఎక్కువ మందిని రక్షించాలనే ఒక ప్రయత్నం కొనసాగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఇది పెద్ద విపత్తుగా డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రకటన చేశారు. సో మొత్తంగా టెక్సాస్ లో వచ్చిన వరదలు ఒక పెద్ద విపత్తు, అమెరికాను తీవ్ర ఇబ్బందిలో గురి చేశాయని చెప్పేసి కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సో మొత్తంగా కూడా ఎప్పటికప్పుడు సహాయం అందిస్తాం, మరింత సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ట్రంప్ ఒక ప్రకటన చేశారు. సో ఇక దక్షిణ మధ్య టెక్సాస్ లోని హిల్ కంట్రీలో కేర్ కౌంటీలోని కొన్ని ప్రాంతాలకు కూడా ఇప్పటికే యుఎస్ సంబంధించినటువంటి నేషనల్ ఆకస్మిక వరదలు వస్తాయని చెప్పి ప్రకటించింది. సో ఇప్పుడు ఆ ఏరియాలో ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. సో మొత్తంగా అమెరికాలో గతంలో ఎప్పుడు లేనటువంటి ఒక ప్రకృతి విపత్తు విలయతాండవం చేస్తుందని చెప్పవచ్చు. టెక్సాస్ లో ఎందుకంటే గతంలో మన టోర్నడోలు కావచ్చు ఇతరత్ర చూసాం, కానీ ఇప్పుడు అవన్నీకి మించి ఒక వరదలు ఉవ్వెత్తున వస్తున్నాయి. పెద్ద ఎత్తున 20 సెంటీమీటర్ల వర్షం పడ్డది. సో రాబోయే 2 రోజులు అంతకు మించి వర్షాలు పడతాయని చెప్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి గ్వాడులుపై నది కూడా కేవలం నిమిషాల వ్యవధిలోనే, అంటే అరగంట 40 నిమిషాల్లోనే ఒక్కసారిగా నీటి ప్రవాహం 26 అడుగుల ఎత్తుకు మేరకు పెరిగిందంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సో ఆకస్మికంగా ఉన్నట్టుండి గంటలోనే వచ్చిన వరద ప్రవాహంతో కొంతమంది అక్కడ ఉన్నటువంటి సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్న విద్యార్థులకు పెద్ద ఒక టెన్షన్ పుట్టించింది. సో దీంట్లో కొంతమంది తప్పించుకున్న వరద ప్రవాహం నుంచి బారి నుంచి సురక్షితంగా బయటపడ్డ 50 మందికి పైగా విద్యార్థులు గల్లంతయ్యారని తెలుస్తోంది. సో వారిలో 40 మంది చనిపోయినట్టుగా మనకు ప్రాథమిక సమాచారం మొత్తం, మరి కొందరు పరిస్థితి ఏందా అనేది ఒక ఆరాధించే ప్రయత్నం జరుగుతోంది. దీనికి సంబంధించి తల్లిదండ్రులు పెద్ద టెన్షన్ పడుతూ ఉన్నారు. వీళ్ళకి ఎవరైతే గల్లంతయ్యారో వారి కోసము స్పెషల్ టీం రంగంలోకి దిగింది. సో వాటిని అందరినీ కూడా సేవ్ చేసి సురక్షితంగా తరలించే ప్రయత్నమా లేక ఇతరేతర ఒకవేళ కనుక వాళ్ళు వరదల దానికి చనిపోయి ఉంటే వాళ్ళు డెడ్ బాడీస్ ని తీసే ప్రయత్నం చేస్తారని చెప్పవచ్చు. సో ఏదేమైనా రాబోయే 2 రోజులు టెక్సాస్ కు చాలా అత్యంత కీలకము. ఎందుకంటే మరింత పెద్ద భారీ వర్షాలు ఉన్నాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో సో 2 రోజులు చాలా హై అలర్ట్ గా ఉండాలని చెప్పేసి టెక్సాస్ ప్రజలకు ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి స్థానిక యంత్రాంగం కూడా హెచ్చరికలు జారీ చేస్తా ఉంది. సురక్షిత ప్రాంతాలు తరలి వెళ్ళాలి. ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే ఒకవేళ కనుక ఆ వరదల దాంట్లో ప్రమాదకర పరిస్థితులు ఉంటే మాత్రం వెంటనే సమాచారం ఇస్తే తాము కాపాడడానికి ఉంటామని చెప్పేసి కూడా అధికార యంత్రాంగం ప్రకటించింది. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.